గైస్ ఇది డెఫినెట్గా సాంగ్ తోటినండి, అంత మంచి ఫీల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. ఇది నార్మల్గా చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది. బట్ మనం కొంచెం ప్రొఫెషనల్గా దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేసి సాంగ్ యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసిన ప్రతి ఒక్కటి చూపెట్టిన ఎఫెక్ట్స్ ఎట్లా తీసుకోవాలా, వీడియో క్లిప్స్ ఎట్లా యాడ్ చేయాలా, ఇలాంటి ఎఫెక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, టోటల్ ఎంటైర్ వీడియో ఎడిటింగ్ అంతా చూపెట్టిన. సో ఫుల్ వీడియో చూడండి, మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇన్స్టాలో చాలా చాలా పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ చూపిస్తున్నారు. సో అదంతా ఏం లేదు, ఒక ఫ్లాగ్కి ఒకటే ప్రాంప్ట్ ఉంటుంది, మిగతాదంతా మనమే చేసుకోవాలి. అది చాలా ఈజీగా ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి నుంచి కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు చేంజ్ ఏం చేయాలంటే మనకి ప్రాంప్ట్ ఇస్తారు కదా, గూగుల్ చాట్ జీపీటీలో అయినా గూగుల్ జెమినీలో ట్రై చేయకండి, దాంట్లో అంత ప్రొఫెషనల్గా రాదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోండి, శ్రీ సిద్ధి వినాయక చవితి నవరాత్రులు ఉంది కదా, అది అట్లానే ఉంచండి. లేకపోతే మీకు ఏమైనా కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంబేద్కర్ గణేష్ యూత్ అని ఉంది కదా, ఇక్కడ మీ యూత్ నేమ్ పెట్టుకోండి. ఓకే, మీరు ఒకవేళ ఏ మొబైల్ యూజ్ చేసినా తెలుగు కీప్యాడ్ అని ఉంటుంది, దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి తెలుగు లాంగ్వేజ్ తోటి వచ్చేస్తుంది ఇట్లా. సో మీరు టైప్ చేసినా ఓకే, ఇట్లా మైక్ తోటి చెప్పినా మనకి తెలుగులో పడిపోతుంది. సో తెలుగులో ఇస్తేనే మనకి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ మీది ఏదైతే విలేజ్ నేమ్ ఉంటుందో అది పెట్టుకోండి, అంతే. డైరెక్ట్ సెండ్ కొట్టేసేయడమే, ఇంకా మీరు చేసేది ఏం లేదు. బట్ కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి, అంటే వేరే ఎర్రర్ వస్తుంది. సో మీకు అట్లా రావద్దు అనుకుంటే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి చేసుకోండి. మ్యాక్సిమం అది రాదు, ఒకవేళ వస్తే మళ్ళీ రీట్రై చేయండి. ఒక 2-3 టైమ్స్ టైం పడుతుంటుంది, బట్ ఒకటేసారి రావచ్చు. చూసుకోండి, ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, అప్పుడప్పుడే అయితే ఇవి రెగ్యులర్ గేమ్ రావు. సో ఈ ఇమేజ్ చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. డైరెక్ట్ గూగుల్ ఫ్లోకి వచ్చేసేయండి. మీ అందరికీ తెలుసు గూగుల్ ఫ్లో, ఇప్పుడు అంతా అదే నడుస్తుంది. మీరు గూగుల్ ఫ్లో అని గూగుల్లో అయినా క్రోమ్లో అయినా కొట్టినా మనకి వెబ్సైట్ వచ్చేస్తుంది. సో దాంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ లోపలికి వచ్చేస్తే ఇది స్టార్ట్ టు ఎండ్ అని ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం ఇంతకుముందుకు ఫ్లాగ్ ఇమేజ్ జనరేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని ఇచ్చేసేయండి. నేను 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసుకున్నా, ఒకటి నార్మల్ వీడియో, ఇంకోటి ఫ్రంట్ టు బ్యాక్కి జూమ్ ఎఫెక్ట్. సో ముందు నుంచి వెనకకు వచ్చేస్తుంది. సో ఇది చూడండి, నేను ఇదొకటి, ఇది ఆల్మోస్ట్ ఇట్లా దగ్గరుండే ఫ్లాగ్ ఊగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే కొంచెం బ్యాక్ వచ్చేస్తుంది స్లోగా. సో ఇట్లా ఉంటుంది, దీని ప్రాంప్ట్ చూసుకోండి, వీలైతే నేను ఇస్తా. ఇది పెద్ద అదేం లేదు, నేను తెలుగులో ఇచ్చిన, చూసుకోండి. యానిమేట్ ఫ్లాగ్ స్లోలీ జూమ్ చేసి లార్డ్ గణేష్ ముందు నుంచి బ్యాక్ రావాలి స్లోగా, అంతే. తెలుగులో ఇచ్చిన, మీరు ఇంగ్లీష్లో ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో నేను మీకు కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. సో ఇది కూడా చూడండి, చాలా సింపుల్ ప్రాంప్ట్, దీనికి పెద్ద పెద్ద ప్రాంప్ట్లు ఇస్తారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా, అంత అవసరం లేదు. యానిమేట్ దిస్ ఫ్లాగ్ స్లోలీ అంటే కథం అయిపోతుంది, అదే ఇచ్చేస్తుంది. మీకు కెమెరా తోటి మూవ్ కావాలంటే మూవింగ్ కెమెరా స్లోలీ అని ఇచ్చేస్తే అయిపోతుంది, అది ఇచ్చేస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అది డౌన్లోడ్ చేసుకొని క్యాప్కట్కి వచ్చేసేయండి. క్యాప్కట్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు కొత్త VPN యూజ్ చేస్తున్నాను నేనైతే, మీరు ఇది యూజ్ చేయండి. ఇంత ముందుకు కీ అనే ఒక VPN యూజ్ చేస్తుండే, అది అంత మంచిగా వర్కౌట్ అయితే లేదు, చాలా హ్యాండ్ ఇస్తుంది. సో మీది ప్రోటాన్ VPN అనేది యూజ్ చేయండి. దీని లింకులు ఇంకేమన్నా కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మీకు మంచి మంచివి వస్తాయి. సో ఇక్కడ కనెక్ట్ చేసుకోండి, ఏదైనా సరే. సింగపూర్ జర బాగానే ఉంది, సో మీ ఇష్టం. తర్వాత ఇక్కడ మన క్యాప్కట్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ క్లిప్స్ తీసుకోండి. ప్రతి వీడియో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి స్పీడ్ అని ఉంది కదా, దీన్ని స్లో మోషన్ చేసుకోండి. చూసుకోండి, నేనైతే 0.5 వరకు చేసుకున్నా. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి, చూసుకోండి. ఇక్కడ బెటర్ క్వాలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రైట్ చేసుకోవాలి. మనకు అది స్మూత్గా అవుతుంది, మళ్ళీ స్లో మోషన్లో అవుతుంది, ఆ బెనిఫిట్ ఉంటుంది. సో ఇట్లా ఇది VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకోటి, VPN కనెక్ట్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాకా క్యాప్కట్ వాడకండి, సైడ్కి నుంచి తీసేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఎందుకంటే కొంచెం లోడ్ అవుతుంది, అప్పటి వరకు రాదు. సో అట్లా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూపిస్తా, చూసుకోండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో జూమ్ ఎఫెక్ట్ వచ్చింది కదా, ఆ జూమ్ ఎఫెక్ట్ ఎట్లా చేయాలో చూసుకోండి. ఇక్కడ ఈ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎండింగ్లో ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేస్తే
ఏదైతే జూమ్ మనం ఇప్పుడు కీ ఫ్రేమ్ చేసుకున్నామో ఆ ప్లేస్కి వచ్చి మీరు ఇట్లా స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇట్లా జూమ్ చేసుకోండి. మన మెయిన్ గణేశుడు కాబట్టి మనకు గణేశుడు కనిపించాలా. సో ఇట్లా జూమ్ చేసుకొని ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ వరకు కట్ చేసుకోండి. మనకి ఇక్కడ వరకు చాలు. మళ్ళీ ఈడికెంచి కొంచెం లైట్గా ఇట్లా అనుకొని మళ్ళీ ఈడికెంచి కొంచెం స్పీడ్ వెళ్ళిపోతుంది. సో అట్లా మీరు ఇంకో ఎక్స్ట్రా క్లిప్ తీసుకురనుకో, నేను 2 ప్రామ్స్ ఇస్తా, మీరు దాంతో జాయిన్ చేసి ఇంక ఎక్స్ట్రాగా జాయిన్ చేసి సేమ్ నేను ఇప్పుడు ఎట్లా చేసుకున్నానో, కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ క్లిప్పుని మరీ ఇంత జూమ్ అవసరం లేదు. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఇంతవరకు పెట్టుకోండి. మళ్ళీ అది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి అంతే. మెయిన్ థింగ్ ఈ కీ ఫ్రేమ్స్ చూసుకోండి, ఇట్లా క్లిక్ చేసిన తర్వాతనే పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాతనే ఇది చేయండి. ఎందుకంటే ఇది చేసినామనుకో ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు లైవ్లో కూడా చూపిస్తా, మీకు క్యాప్కట్ గురించి తెలిసినట్టు కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంత బ్రైట్నెస్ పెట్టిన, ఇప్పుడు మనకి బ్రైట్నెస్ మొత్తం ఉండాలి, కానీ ఇక్కడికి పోయే వరకు చూసుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అది ప్రాబ్లం. అందుకే మీరు ఫస్ట్ బ్రైట్నెస్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్స్ తోటి సెట్ చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కిందికి వచ్చేస్తే మ్యూజిక్ ఆప్షన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. నేను మీకు ఒక వీడియో ఇస్తా, మీరు అది ఆడియో లాగా యూజ్ చేసుకోండి. అండ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే నేను ఏమేమి ఎఫెక్ట్స్ తీసుకున్నానో చూడండి. స్టార్టింగ్ వచ్చేసి డైమండ్ జూము, ఇది వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎఫెక్ట్స్లో ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఉంటుంది అనుకుంటా, చూసుకోండి. ఇక్కడ డైమండ్ జూమ్ అని ఉంది కదా, ఇది క్యాప్కట్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కెమెరా గ్లో అనమాట, సెకండ్ ఎఫెక్టు. తర్వాత ఏందో ఇది సాచురేటెడ్ బోక్ అని ఉంది. సో ఈ ఎఫెక్ట్ కూడా చూసుకోండి, మనకి ఎఫెక్ట్స్లోనే ఉంటుంది. లైట్లో ఇక్కడ ఉంటుంది చూసుకోండి, ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఈ ఎఫెక్టు. సో మీరు ఎగ్జాక్ట్లీ ఇట్లా చేయాలనుకుంటే చాలా మంచిగా ఉంటుంది ప్రొఫెషనల్గా అట్లా అని. ఇది వచ్చేసి మనకి సాంగ్లో ఒక చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, టన్ టన్ అనే సౌండ్. సో అదనమాట. ఇది ఆఫ్ కలర్ బ్రష్, ఇది ఈడు ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. నేమ్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎఫెక్ట్స్లలో చూపెట్టకపోతే సెర్చ్లో ఆ నేమ్ కొట్టేస్తే మనకి ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ గ్లేర్ అనేది. సో ఒకవేళ మీకు ఇక్కడ ఎఫెక్ట్స్లో కనిపించకపోతే సెర్చ్లో కొట్టండి డెఫినెట్గా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ ఇంకో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ దొరుకుతుంది. ఇది చూసుకోండి, కన్సలేషన్ అని ఇక్కడనే ఉంది లైట్లో. ఓకే, ఎందుకంటే డేవిటేషనల్ కాబట్టి మనము యాటిట్యూడ్ అవి కాదు కాబట్టి స్మూత్గా స్లోగా మంచిగా ఉండాలి. సో ఇది కూడా చూసుకోండి, ఇంతకుముందుకు మనం స్టార్టింగ్లో తీసుకున్న ఎఫెక్టే. సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా అయిపోయినట్టే. ఇక్కడ ఒకటి లైట్గా వేరే ఎఫెక్ట్ సౌండ్ వస్తుంది. సో దాని పర్పస్లో ఇది పెట్టిన. హీట్ ఇంపార్ట్ లైట్లోనే ఉంటుంది చూసుకోండి. మీకు ఇలా తెలియకపోతే సెర్చ్లో కొట్టేసేయండి, అంటే కనిపించకపోతే. అండ్ లాస్ట్కి వచ్చేస్తే మనకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎట్లా చేసుకోవాలంటే వీడియోని క్లిక్ చేసి యానిమేషన్కి వచ్చేసి ఇక్కడ ఇన్ను అవుట్ అని ఉంటుంది. అవుట్కి వచ్చేసి చూసుకోండి, పింక్ ఫంగస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో మ్యాక్సిమం కనిపించవు ఇవి. ఇప్పుడు నాకు కనిపించినవి మీకు కనిపించవు, మీకు కనిపించినవి నాకు కనిపించవు. సో అందుకే ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. సో మీకు నచ్చినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే గైస్, వీడియోని మంచి హై క్లారిటీలో సేవ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. బై బై. అండ్ ఇదే ఎఫెక్ట్స్ కాదు, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోండి, మంచిగా చేసుకోండి. బై.